అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి 200 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం నాగారంలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్ డిస్టెన్స్లో వెస్ట్ ఫేసింగ్లో 200 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ అండి. మీరు అక్కడ గమనించవచ్చు, అది మెయిన్ రోడ్ అండి. అండ్ ఇది హౌస్ అండి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి. మంచి రెసిడెన్షియల్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇంటి ముందు ఆల్రెడీ 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ లైన్ ఉంటుంది. ఆల్రెడీ సీసీ రోడ్ ఉందండి ఇంటి ముందు. 40x45 డైమెన్షన్తో వస్తుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 40 ఫీట్లు ఉంటుంది. డెప్త్ వచ్చేసి 45 ఫీట్లు ఉంటుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఈ హౌస్ అనేది ఉందండి. ఇక్కడ 2 గేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి పెద్ద వస్తుందండి. ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు స్టెప్స్ కూడా గ్రానైటే ఉంటుంది. అండ్ ఈవెన్ గేట్ పిల్లర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గేట్ లోంచి లోపలికి ఎంటర్ అయినట్లయితే బిగ్ సైజ్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈజీగా ఒక 2 ఫార్చునర్లు ఈజీగా పట్టేంత పార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ పివిసి సీలింగ్ కూడా గమనించవచ్చు మీరు. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఇక్కడే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ప్రొవిజన్ మాత్రమే ఇస్తారండి. లిఫ్ట్ అనేది మళ్ళీ యాక్సెసరీస్ కిందకి వస్తుంది అనమాట. సో లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా మాత్రమే వస్తుంది. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. 40x45 మంచి డైమెన్షన్ కావడంతో ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. టోటల్గా 5 BHK హౌస్ అండి. కింద 2 BHK ఉంటుంది అండ్ పైన 3 BHK ఇవ్వడం జరుగుతుంది. సో కింద బిగ్ సైజ్ పార్కింగ్తో పాటు 2 BHK కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఇక్కడ మనకి బోర్ ఉంటుంది. ఇది బోర్ అండి. అండ్ ఇక్కడ సంప్ ఉంటుందండి. ఫుల్ సైజ్ వాటర్ సంప్ వస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. 8000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. ఇటువైపు కూడా ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇది కింద ఇచ్చిన 2 BHK అండి. ఫ్రంట్ ఫుల్ టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. చాలా పెద్ద వస్తుందండి హాలు. ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగిందండి. మంచి హై క్వాలిటీ టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ లోపల ఓన్లీ వైట్ వాష్ మాత్రమే అయిందండి. ఇంకా ఫైనల్ వర్క్స్ ఉన్నాయి. సెకండ్ కోట్ పెయింటింగ్ అనేది వస్తుందండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ లో రూఫ్ కూడా ఉంటుందండి. లో రూఫ్కి ఓపెనింగ్ ఇక్కడ వాష్రూమ్లో నుండి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా లో రూఫ్ అనేది ఉంటుంది. ఈవెన్ హాల్లో కూడా ఏసీ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అంతటా కూడా ఇది కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది ఇవ్వడం జరిగిందండి. ఇది పూజ ఏరియా అనమాట. చాలా క్లాసీగా ఉండే టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా కూడా మంచి క్లాసీ డిజైన్స్తో వచ్చే టైల్స్ యూజ్ చేశారండి. ఇది కిచెన్ అండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి.
మీరు చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. ఇది కింద ఇచ్చిన పోర్షన్ అండి. హాల్లో నుండి ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి. 100% వాస్తుతో 100% క్లియర్ టైటిల్తో వస్తుందండి ప్రాపర్టీ. ఎలాంటి ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్లో కానీ ఉండదు. క్లియర్ టైటిల్తో ఉంటుందండి. మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. బయట ఇచ్చిన ఎలివేషన్ టైల్స్ కూడా గమనించవచ్చు. అండ్ ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా. అండ్ ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ గమనించవచ్చు. ఇవి టెర్రస్ పైకి ఎక్కడానికి స్టేర్స్ అండి. పైన హెడ్ రూమ్ కూడా చూడొచ్చు. స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన ఎస్ఎస్ రైలింగ్తో పాటు గ్లాస్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. బయట బాల్కనీలో ఇచ్చిన పీవీసీ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి పైన కూడా. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. సో మీకు టీవీ యూనిట్ అనేది రెండు వైపులో ప్రొవైడ్ చేశారండి. మీకు కావాలనుకుంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈవెన్ ఇక్కడ మెయిన్ డోర్ చుట్టూ గ్రానైట్ ఫినిష్ కూడా చూడవచ్చు అండి. చాలా హెవీ లుక్ వస్తుంది అనమాట. అండ్ ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 18/16 డైమెన్షన్తో హాల్ అనేది ఉంటుందండి. చాలా మంచి డైమెన్షన్ ఇది. టోటల్గా యూపీవీసీ విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ టోటల్గా. అండ్ విండోస్ చుట్టూ కూడా ఈ గ్రానైట్ ఫినిష్ చూడొచ్చు. ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లుక్ చాలా బాగా వస్తుందండి టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. 2 సైడ్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో. ట్వెల్వ్ బై 14.8 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. 6.2/4.3 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుందండి. ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. అండ్ ఈ డైనింగ్ ఏరియా డైమెన్షన్ చూసుకున్నట్టయితే 9/10 10.5 డైమెన్షన్తో వస్తుందండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. టెన్ బై 14.5 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ ఈవెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఈ విధంగా వస్తుందండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. 4.3/6.3 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుందండి. ఇటువైపు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇక్కడే కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఈవెన్ ఇక్కడ డోర్స్ చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అనేది చూడొచ్చు. సిక్స్ బై 4 డైమెన్షన్తో కామన్ వాష్రూమ్ అనేది ఉంటుందండి.
అండ్ ఇక్కడే పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా లో రూఫ్ వస్తుంది. అండ్ ఇటువైపు కిచెన్ ఉంటుందండి. అందులోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ఉంటుంది. పూజా రూమ్కి కూడా సపరేట్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా రూమ్ అనేది వస్తుంది. 5x4 డైమెన్షన్తో పూజా ఏరియా అనేది ఉంటుందండి. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. కిచెన్లో కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేశారండి. చాలా మంచి సైజులో వస్తుంది కిచెన్. 9x10 డైమెన్షన్తో కిచెన్ అనేది ఉంటుందండి. సఫిషియంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు కిచెన్లో కూడా. అండ్ ఈవెన్ కిచెన్లో కూడా పీవీసీ సీలింగ్తో పాటు ఇక్కడ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు ఏమైనా సామాన్లు ఉన్నా సరే ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు గెస్ట్ బెడ్రూమ్ ఉంటుందండి. బెడ్రూమ్ నెంబర్ 3 ఇది. లైటింగ్ చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇది సీలింగ్ డిజైన్. అండ్ గెస్ట్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10x10 డైమెన్షన్తో ఈ బెడ్రూమ్ అనేది వస్తుందండి. ఇటువైపు నార్త్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ రూమ్లో నుండి. ఈ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇచ్చారండి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అంతా కూడా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. వాషింగ్ మిషన్ పాయింట్స్ ఇట్లా అన్నీ ఇక్కడే వస్తాయి. డైనింగ్ ఏరియాలో నుండి ఈ వాష్ ఏరియా కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నాగారంలో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 40x45 డైమెన్షన్తో 200 గజాల G+1 ప్రాపర్టీ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మున్సిపల్ వాటర్ లైన్ కానీ అన్నీ ఉన్నాయి. సీసీ రోడ్ కూడా వచ్చి రెడీగా ఉందండి. టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి. మీరు గమనించవచ్చు, మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. G+1 ప్రాపర్టీ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బిగ్ సైజ్ పార్కింగ్తో పాటు 2 BHK అనేది ఉంటుంది. అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుందండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్ సైజ్ 3 BHK ఉంటుంది. నాగారంలో ఉంటుంది. నాగారం మున్సిపాలిటీలో వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1.68 crores చెప్తున్నారండి. 1,68,00,000 చెప్తున్నారు. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. 200 గజాల G+1 ప్రాపర్టీ అండి. మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. 1,68,00,000 చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే 80% లోన్ కూడా వస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.